అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మన ధ్యానాంశంలోకి వెళ్దామా? ఓకే. నేటి మన ధ్యానాంశము, మీలో భేదలు ఉండనే ఉండరు. మీలో భేదలు ఉండనే ఉండరు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 5వ వచనం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞల అన్నింటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో భేదలు ఉండనే ఉండరు. ఏంటండి? ఏం చేస్తే మనలో భేదలు అనేవాళ్ళు ఉండరు? యెహోవా యొక్క ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిని శ్రద్ధగా యెహోవా మాట ఆలకించిన ఎడల మీలో భేదలు ఉండనే ఉండరు. మనం మొదట ఏం చేయాలి? 10 ఆజ్ఞల్ని అనుసరించాలి. అంతేకాకుండా యేసయ్య యెహోవా తండ్రి చెప్పిన ప్రతి మాట మనము వినాలి. శ్రద్ధగా వినిన ఎడల మీలో భేదలు ఉండనే ఉండరు. చూడండి, ఇప్పుడు ఇప్పుడు నవేడేస్ ఈ రోజుల్లో మన దేశమైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం ఎదుర్కొంటున్న సమస్య నిరుద్యోగము, పేదరికము. నిరుద్యోగం ఉంటేనే పేదరికం ఉంటుంది, పేదరికం ఉంటేనే నిరుద్యోగం ఉంటుంది. రెండు ఒకదాని మీద ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా నిరుద్యోగం, పేదరికం అనేది ఉంది. అలాగే మన భారతదేశంలో కూడా పేదరికం అనేది ఉంది. పేదరికము అనేది ఉంది. సరే, ఈ పేదరికం లేకుండా ఉన్న మీలో ఎవరైనాను యెహోవా ఆజ్ఞలన్నింటినీ పాటించి ఆయన మాటను శ్రద్ధగా విన్న ఎడల మీలో భేదలు ఉండనే ఉండరు అని చెప్తున్నాడు. మనం యెహోవా తండ్రి మాటలు శ్రద్ధగా వినాలి. ఆయన ఏం చెప్తున్నాడో ఆ 10 ఆజ్ఞల్ని తూచ తప్పకుండా పాటించాలి. మనకు 10 ఆజ్ఞలు అందరికీ తెలుసు కదా, 10 ఆజ్ఞలు. అంతేకాకుండా ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. యెహోవా తండ్రి ఏమేం చెప్పాడో అవన్నీ మనం చేయకుండా ఉండాలి. అవ్వ ఆదాము తినవద్దన్న పండు తిన్నారు, అది పాపమే. తినొద్దు అని చెప్పిన పండుని తినడం పాపం అని చెప్పి వాళ్ళని శపించబడి భూమి మీదకి త్రోసివేయబడ్డారు. అలాగే మనం కూడా యెహోవా తండ్రి చెప్పినవన్నీ చేయకోకుండా, శ్రద్ధగా వినకుండా ఆయన మాట ఉన్నట్లయితే మనం పేదరికంలోనే ఉంటాం. మనము యెహోవా తండ్రి చెప్పిన ప్రతి మాటని అనుసరించాలి. శ్రద్ధగా విన్న ఎడల మీలో భేదలు ఉండనే ఉండరు అని చెప్పుచున్నాడు. ఇక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తామండి. 1 2 సార్లు ప్రయత్నం చేస్తాను నిరుద్యోగులైన వాళ్ళు. 2 సార్లు చేసి 3వసారి ఇంకా నాకు రాదులే అని చెప్పేసి వదిలేస్తారు. అప్పుడు మనం నిరుద్యోగం అవుతాము, పేదరికంలో మగ్గిపోతాము. అలా కాకుండా మనం ప్రార్థన చేసుకొని యేసయ్య స్తోత్రాలు ఈ 10 ఆజ్ఞలను పాటిస్తూ మనం ప్రార్థన చేసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయినట్లయితే ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నిరుద్యోగం ఎంత ఎక్కువగా ఉన్నా నీ దేవుడు నీకు ఉద్యోగం ఇప్పిస్తాడండి. అంత సమర్థుడండి మన దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు అండి. ఏ పనైనా చేయ సమర్థుడు. కాబట్టి మనం మొదట ఏం చేయాలి? నమ్మిక ఉంచాలి ఆయన మీద. తర్వాత ఆయన ఆజ్ఞల్ని శ్రద్ధగా వినాలి. ఆయన మాటలను శ్రద్ధగా విన్నట్లయితే మనకి విజయం దయచేస్తారండి. కాబట్టి మనము ముందేం చేయాలి? ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఆయన మాటని శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విన్నట్లయితే మనకి కావాల్సిన ఉద్యోగం వస్తుంది. చదువుకొని వాళ్ళకైతే ఏ పని చేసుకుంటే లాభదాయకంగా ఉంటుందో ఆ పని చేసుకోవడానికి వాళ్ళకి ఆలోచన కల్పిస్తాడు దేవుడు. కాబట్టి ఈ రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నాకు తెలిసిన ఒక ఆంటీ ఉన్నారండి. ఆ ఆంటీ చాలా పేదరికంలో ఉండేవాళ్ళు. ఆవిడ కూలి పని చేసి పిల్లలందరినీ బ్రతికించుకుంటూ ఉండేది. చాలా పేదరికంలో ఉన్నప్పుడు వాళ్ళ హస్బెండ్ తాగి తిరుగుతూ ఉండేవాడు. ఆమె రోజు ప్రార్థనకి వెళ్ళేది. యేసయ్య ప్రార్థన చేసుకుని ఆదివారం చర్చికి వెళ్ళేది. అలా చేయటం వలన ఆమె కొన్ని రోజులకి ఆమె భర్త మారాడండి. ఆమె ప్రార్థనకి వెళ్తుంది కాబట్టి ఆయన పాస్టర్ అయ్యాడండి. ఆయన మారాడు. తర్వాత ఆయన పిల్లలందరూ మారారండి. వాళ్ళందరూ మారి 2 కొడుకులు పాస్టర్లు అయ్యారండి. ఇప్పుడు వాళ్ళలో పేదరికం లేదండి. ఇప్పుడు వాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నారండి. అందరూ కారుల్లో తిరుగుతున్నారండి. దేవుడండి, మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడండి. మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడండి. ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. మనము శ్రద్ధగా ఆయన మాట వింటే మనల్ని ఆయన
అద్భుతంగా ఆశీర్వదిస్తాడండి. ఆశీర్వదించి మనల్ని అప్పు ఇచ్చి వారిగా చేస్తాడు, కానీ అప్పు తీసుకుని వారిగా చేయడండి. ఆయన నమ్ముకున్న బిడ్డల్ని అప్పు ఇచ్చి వారిగా చేస్తాడు, కానీ అప్పు తీసుకుని వారిగా చేయడండి. చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ రాసింది చూడండి. జాగ్రత్తగా విన్న ఎడల మీలో భేదలు ఉండరు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించను. కనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. అనేక జనములు నిన్ను నువ్వు ఏలుదురువు కానీ నిన్నెవరునూ ఏలరు. నిన్ను అప్పిచ్చువానిగా చేస్తాడు, కానీ అప్పు తీసుకుని వానిగా చేయడండి. మన దేవుడు గొప్ప దేవుడు అండి. మనం ఒక్క మాట శ్రద్ధగా ఆయన మాట వింటే చాలండి. శ్రద్ధగా ఆయన మాట వింటే మనలో పేదరికం అనేది ఉండదండి. నిజంగా ఒకసారి మనం అందరం మన ప్రార్థన ఆలకించి మన ఏసైకి ప్రార్థన చేసుకొని ఏసై మాటలు ఆజ్ఞలను గైకొనిలా మనకి పేదరికం అనేది ఉండదు అని యెహోవా తండ్రి చెప్తున్నాడు. ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించాలి. 10 ఆజ్ఞలను అనుసరిస్తూ ఇంకా ఆయన చెప్పిన ఏం చెప్తే ఏం చేయకూడదని చెప్పాడో, ఏమి తినకూడదని చెప్పాడు బైబిల్లో, అవన్నీ మనం ప్రత్యేకించబడాలి. అప్పుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. మనలో ఉన్న పేదరికం అనేది ఉండకుండా పోయిద్ది. కాబట్టి ప్రతి ఒక్కటి ఏ చిన్న విషయమైన బైబిల్లో చెప్పింది మనం నెరవేర్చినట్లయితే అప్పుడు మనకి ఈ ఆశీర్వాదాలన్నీ వస్తాయండి. దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాలు గొప్పవండి. ఆయన ప్రణాళిక మనకి ఎంతో గొప్పది. కాబట్టి మనము నీవు స్వాధీనపరచుకొను. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన యెడల మీలో బీదలు ఉండరు. దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా వినాలంటండి. జాగ్రత్తగా వింటే మనలో పేదలు అనేవాళ్ళు ఉండరని యెహోవా తండ్రి చెప్తున్నాడు. మనమందరం యేసుప్రభు మాటలో నడిచినట్లయితే మనలో పేదరికం అనేది ఉండదండి. మనమందరము మా నిత్యమైన సర్వసంపదలను, బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు నీలో గుప్తమై ఉన్నావు అన్నాడు. ఏసైలో గుప్తమై ఉన్నాయి. మనం ఏసై మాటలు, ఏసై ఆజ్ఞల విన్నట్లయితే, ఏసై మాటలు విన్నట్టయితే మనల్ని సర్వసంపదలు, బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు మనకు కలుగు చేస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము, ఐశ్వర్యం కూడా యెహోవాయే ఇచ్చినండి. సమస్తము ఆయన దయచేయనండి. పేదరికం అనేది మనలో ఉండనండి. కాబట్టి మనం ఈ క్షణమే ప్రార్థన చేసుకుందామండి. మనల్ని ఆశీర్వదించమని దేవుణ్ణి ప్రార్థించుకుందామండి. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకొనండి. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు స్తోత్రములు నాయన. గొప్ప దేవానికి వందనాలయ్యా, రక్షకుడానికి వందనాలయ్యా, దేవానికి వందనాలయ్యా, కృప కలిగిన దేవానికి వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. కృపా బాహుళ్యం బట్టి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించండి ప్రభా. అయ్యా, నువ్వు అంటున్నా తండ్రి, ఎవడైతే నా మాట జాగ్రత్తగా వింటాడో వారు మీరు నా ఆజ్ఞలను జాగ్రత్తగా వినేళ్ళ మీలో భేదలు ఉండదన్నావు తండ్రి. మేము నిన్ను జాగ్రత్తగా నీ మాటలు వినే భాగ్యం మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా, మీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. మేము నీ ఆజ్ఞలను పాటిస్తూ, నీ 10 ఆజ్ఞలను పాటిస్తూ ఈ సూత్రాన్ని మా హృదయంలో నింపుకొని ప్రభా, 10 ఆజ్ఞలను పాటిస్తూ నీ ఆజ్ఞలను, నీ మాటలను జాగ్రత్తగా వింటూ తండ్రి, మేము పేదరికం నుండి బయటపడటానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా, బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు నీలో గుప్తమై ఉన్నావు ప్రభా. సమస్తమును నీ బిడ్డలందరికీ నాయన సమకూర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎవరు ఏ బాధల్లో ఉన్నారో తండ్రి, అప్పుల బాధల్లో ఉన్నారో వారిని రక్షించండి ప్రభా, కాపాడండి తండ్రి. అనారోగ్యంతో ఉన్నారేమో స్వస్థపరచండి ప్రభా. యేసయ్యా, నీకు వందనాలు. ఉద్యోగం లేక నిరుద్యోగులుగా ఉన్నారేమో తండ్రి, ఒక్కసారి వారు నిన్ను గుర్తు జరిగి నిన్ను ప్రార్థించుకొని నీ ఆజ్ఞలు విని, నీ ఆజ్ఞలు గైకొని, నీ మాటలు శ్రద్ధగా విని ఉద్యోగ ప్రయత్నం చేసే మనసు వారికి అనుగ్రహించండి తండ్రి. ఉద్యోగాన్ని పొందుకునేటట్టు సహాయం చేయండి ప్రభా. అయ్యా, నీ మాటలను శ్రద్ధగా విని తండ్రి నాయన, పేదరికం అనేది లేకుండా మాకు ఈ సమాజంలో అందరూ జ్ఞానవంతులుగా ఉండటానికి, ఐశ్వర్యవంతులుగా ఉండటానికి సహాయం చేయమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.